కొత్తగా ఏవైనా విషయాలు తెలుసుకోవాలంటే మళ్ళా ప్రభువు వాటిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కనుక ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని దృష్టికి మరలా చాలా దోషులుగా కనబడ్డారు. ఎప్పుడు అంటే న్యాయాధిపతుల కాలంలో ఆయన దేవుణ్ణి విడిచిపెట్టి మరి దేవుడు రాజుగా లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టానుసారంగా జీవించి అనేక శ్రమలు బాధలకు గురి అవుతారు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా. అయినప్పటికీ మన ప్రభు నమ్మదగిన దేవుడు కనుక, మన ప్రభు ఎంతైనా ప్రేమమయుడు కనుక ఇశ్రాయేల్ ప్రజలు ప్రేమించి మరి ఆ ఫిలిష్తీయుల బారి నుంచి కాపాడడానికి ఒక చక్కటి ప్రవక్తను తీసుకొని రావాలని ఆలోచన చేసి ఆ యొక్క మరి బలవంతుడైనటువంటి వ్యక్తి ద్వారా ఫిలిష్తీయుల మీద విజయం సాధించడానికి మరి ఈ లోకానికి తీసుకురావడానికి ఒక గర్భము అవసరమైంది. కనుక ఎవరా అని చూసేసరికి వారి ప్రభు దృష్టిలో ఒక చిన్న కుటుంబము కనిపించింది. అది ఎవరి కుటుంబము అంటే మనోహ గారి కుటుంబం. మనోహ గారు ఎవరంటే మనందరికీ తెలుసు కదండి, సంసోను గారి తండ్రి. కనుక ఈరోజు సంసోను గారి భార్య పేరైతే రాయబడలేదు, కానీ ఆమె ద్వారాగా సంసోను ఈ లోకానికి ఏ విధముగా దేవుడు తీసుకొని వచ్చి ఉన్నాడో కొన్ని విషయాలు మనం నేర్చుకొని ప్రార్థనలోకి వెళ్దాం, వాక్యంలోకి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవానికి వందనాలు ప్రభా. దేవా, ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నన్ను నిలబెట్టుకున్నావయ్యా. ఏ జ్ఞానం లేని అజ్ఞానిని ఒట్టి పాత్రగా నిలబడ్డానయ్యా. ఏ విషయాలు కూడా ధ్యానించలేకపోయాను, నన్ను క్షమించండి దేవా. నాయనా దేవా, నువ్వు జ్ఞాపకం చేసిన విషయాలు బిడ్డలతో పంచుకోవడానికే నాయనా ఈ వాక్యాన్ని మా ముందుకు తీసుకొని వచ్చావు. కనుక మనోహ భార్య ద్వారా మాకేమైతే నేర్పించాలనుకుంటున్నావో తండ్రి, ఆ విషయాలు నాకు బయలుపరిచి నాకున్న ఏ లోక జ్ఞానాన్ని తీసివేసి నీ పరిశుద్ధ జ్ఞానంతో నింపి దేవా తండ్రి వర్తమానం బిడ్డలకు అందిస్తూ ఉండగా బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డ హృదయం తెరవ చేసి ఫలింప చేయండి. ఆ వాక్యం ద్వారా వారు అనేక విధముగా ఆశీర్వదింపబడి వాళ్ళ కుటుంబాలను దిద్దుకొనుటకు సహాయం చేయమని, వినగలిగిన చెవులు, గ్రహించే హృదయము నాతో పాటు లైన్ లో ఉన్న బిడ్డలకు అనుగ్రహించమని, ఈ లైన్ ద్వారా వెళ్ళబడుతున్న వాక్యం ఎటువంటి ఆటంకాలు అడ్డులు లేకుండా దేవా నీవే సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన విన్నపాలు అడిగి పొందుకున్నాను, నమ్ముచున్నాను పరమ తండ్రి, ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం నుంచి మనము కొన్ని విషయాలు చదువుకుంటూ వెళ్దాము. ఒక 5 వచనాలు చదువుదాం ముందు, తర్వాత మధ్యలో చదువుదాం. కనుక నేను చదువుతున్నాను, వినండి. ఆ కాలమున దాను వంశస్థుడును జరియా పట్టణస్థుడును అయిన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనిని తినకుండా ఉండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా. అక్కడ ఆగుదండి. దేవుడు తన వాక్యం దీవించిన గాక. ఇక్కడ మరి దేవుని దృష్టి ఎవరి మీద పడిందంటే ఈ మనోహ గారి కుటుంబం మీద పడింది. ఆమె భార్య, అతని భార్య వడ్రాలై కానుపు లేకుండా ఉన్నది. మన బైబిల్ గ్రంథంలో మరి పాత నిబంధన గ్రంథంలో అనేక మంది గొడ్రాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ దేవుడు వారి గర్భాలను తెరిచి వారి ద్వారాగా, వారి బిడ్డల ద్వారాగా అనేక కార్యాలను చేశారు. ఇక్కడ కూడా మనకి మరి పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి మన శారమ్మ గారు మొదలుకొని ఎలిజబెత్ గారు, నూతన నిబంధన ఎలిజబెత్ గారి వరకు కూడా మరి గొడ్రాలుగా ఉండి వృద్ధాప్య మంది కూడా మరి బిడ్డలు పుట్టినట్లుగా మనం చూసాం. తారా అంటే మరి జనముల తల్లి కదా ఆవిడ. తారమ్మ ఏంటంట, ఆమె అబ్రహాం గారి భార్య గురించి మన అందరికీ తెలుసు. అయినప్పటికీ గొడ్రాలుగానే ఉంది, కానీ ఆమె ద్వారాగా ఈ అబ్రహాం సంతానాన్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. అన్నా గురించి కూడా మీకు తెలుసు.
సమూయేలు గారి ప్రవక్తను ఈ లోకానికి తీసుకొని వచ్చింది. రిబ్కా గారి గురించి కూడా మీకు తెలుసు. రిబ్కా ద్వారాగా యాకోబు గారు వచ్చారు. కనుక ఎలిజబెత్ గారి ద్వారాగా ఎవరు వచ్చారండి? యోహాను గారు వచ్చారు. క్రీస్తు కంటే ఒక 6 నెలలు మరి పెద్దవాడైనప్పటికీ క్రీస్తు గురించి మరి బాప్తిస్మం ఇచ్చే యోహానుగా పేరు తెచ్చుకొని మరి ఆయన జీవించాడు. ఇలాగ ఎంతో మంది మరి గొడ్రాలుగా ఉన్నవారు పిల్లలను కని ధన్యకరమైన జీవితాన్ని అనుభవించారు. ఈ రోజు మనం కూడా ఈ మనోహ గారి భార్య ద్వారా మరి కొన్ని విషయాలు ఎందుకు నేర్పిస్తున్నాడంటే, మనమందరము బిడ్డలు కనిన వారమే కనుక మరి వారి ద్వారాగా మన జీవితాలు ధన్యకరంగా ఎలాగ మార్చుకోవాలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి అంతమంది కుటుంబీకులు అక్కడ ఉన్నప్పటికీ ఆ కాలమున దాను వంశస్థుడును జరియా పట్టణస్థుడు అయిన మనోహ గారు ఆ పట్టణంలో గాని మరి ఆ యొక్క వంశంలో గాని మరి ఇంకెవరు లేరా? చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ ఆ స్త్రీలందరిలో కల్లా మనోహ భార్య గారైనటువంటి పేరు పెట్టబడని ఆ స్త్రీ గురించి దేవుడి దృష్టి పడింది. పడి వెంటనే ఆమె దూత ఏం చేసిందంటే ఆయన కళ్ళలో కనిపెడింది. అతని కళ్ళకు ఆమె కళ్ళలోకి ఆమె భార్య పేరు రాయలేదు, కానీ ఆమె కళ్ళలోకి దూత కనిపించి ఏం చెప్తుందంటే, నీవు గొడ్రాలు, నీకు పిల్లలు లేరు కనుక నీకు కాన్పు లేకపోయింది. ఇది దేవుని వల్లనే వస్తుంది. పిల్లలు పుట్టాలన్నా, పిల్లలు ఇవ్వాలన్నా, ఆ పిల్లల్ని ఇవ్వకపోయినా దేవుడి వల్లే జరుగుతుంది. అది యెహోవా ఇస్తాడు, యెహోవాయే మరలా వాటిని తీసుకుంటాడు కూడా. కనుక వానికి కావలసిన వాళ్ళు ఉంటారు. కనుక ఏముంటుందంటే, నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కంటావు. చక్కగా ఆ దూత మరి మాట్లాడుతూ ఉంది. ఏమనంటే, నీవు గొడ్రాలువి, కొన్ని సంవత్సరాలుగా నీకు బిడ్డలు లేరు, మరి నీవు దేవుని దగ్గర విన్నపాలు ఆమె విన్నపాలు దేవుని దగ్గర పెట్టుకుంటుంది, మొరపెడుతుంది. నాకు బిడ్డలు లేరు, అనేక మంది చేత అవమానింపబడుతుందని బాధపడిందో, పిల్లలు లేరు నా వంశంలో, నాకు ఎవరూ లేరు అని మరి అవహేళన చేయబడి నిందలు పడి ఉన్నదో, ఆ హృదయం ఎంత వద్దలైందో దేవుని పాదాలు పట్టుకొని బిడ్డల కొరకు ప్రార్థించే స్త్రీగా ఉంటది. అందువలనే దేవుని దృష్టి ఆనిపై పడింది. ఎందుకంటే నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడని కీర్తనాకారుడు 148:18 ఉంటది కదా. నిజముగా మొరపెట్టింది ఆమె. అంతమంది పట్టణంలో చాలా మంది భక్తి గలవారు ఉండుండొచ్చు, చాలా మంది ఇశ్రాయేల్ ప్రజలు ఉండుండొచ్చు, కానీ వాళ్ళందరిలో కూడా ఈమె చాలా ప్రత్యేకింపబడిన స్త్రీగా దేవుని దృష్టిలో పడింది. కనుకే ఆ దూత డైరెక్ట్ గా వెళ్ళి అంత మాట్లాడుతుంది, నువ్వు గొడ్రాలువి, నువ్వు గర్భవతివి, పిల్లలకు అంటారంటే నిజంగా ఆశ్చర్యపోయి ఉంటుంటది కదా. అలనాడు మరి అమ్మ ఎలాగైతే ఆశ్చర్యపడిందో అలాగే ఈవిడ కూడా ఆశ్చర్యపడి ఉండి అని చెప్తుంది. ఏమని చెప్తున్నారంటే, ఇంకా మాట్లాడుకుంటే కొన్ని కండిషన్స్ పడుతుంది ఆ దూత. ఏమని? నువ్వు బిడ్డను కంటావు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి. నీకు దేవుడు నీ గర్భాన్ని తెరవాలనుకుంటున్నాడు. ఒక బలవంతుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సంసోన్ని నీ గర్భంలో మరి పుట్టించడానికి ఆయన నీ గర్భాన్ని తెరుస్తున్నాడు. ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కాపాడడానికి చాలా బలవంతమైన కుమారుని దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుకనే ఏం చెప్తున్నాడంటే, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మనం కూడా చాలా మంది కడుపుతో ఉన్నాం. ఆ పిల్లలకి ఎప్పుడైతే కన్సీవ్ అయిందని తెలిసిందో మనం ఎన్నో జాగ్రత్తలు చెప్తుంటాం. కూర్చోకూడదు, ఎక్కువగా నడవకూడదు, పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలి, ఇలా ఎన్నో మాటలు మనం చెప్తుంటాం. అలాగే దూత చెప్తుంది, జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునైనను మద్యమునైనను తాగకుండము. ఏంటంట, అక్కడ ఆ రోజుల్లో మరి న్యాయాధిపతుల కాలంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ప్రజలందరూ కూడా. తినుచు తాగుచు సుఖిస్తూ ఉన్నారు. కనుకనే ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల చేతిలో నుండి బాధలు అనుభవిస్తున్నారు. ఇష్టానుసారంగా దేవుణ్ణి ఎరగకుండా జీవిస్తున్నారు. రాజు లేడు వాళ్ళకి. న్యాయాధిపతుల కాలంలో రాజు లేడు. కనుకనే అందరూ కూడా త్రాగుతట్టు ఉండిపోతారు. రాజు లేనప్పుడు కరువులు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. వాళ్ళు పరిపాలించే వాళ్ళు ఎవరైనా ఉంటే దాని సక్రమైన పద్ధతిలో పరిపాలిస్తారు. కనుకనే అందుకే చెప్తున్నాడు దేవుని దూత ఏం చెప్తుందంటే, నువ్వు జాగ్రత్తగా ఉండు,
నువ్వు ద్రాక్షారసమునైనను మద్యమునైనను ముట్టకూడదు. ఆ రోజుల్లో ద్రాక్షారసము చక్కగా తాగడానికి చూడండి, ఎక్కడైనా ఫంక్షన్స్ అయినా పెళ్లిళ్ళైనా ఏదైనా సరే వెళ్తున్నప్పుడు మనకి ద్రాక్షారసం ఇస్తూ ఉంటారు కదా. సారీ, అంటే మనకు చూడండి ఈ రోజుల్లో అయితే వెల్కమ్ డ్రింక్ అంటూ ఉంటారు. వెల్కమ్ డ్రింక్ కూడా మనకి ఆ మరి ఇస్తూ ఉంటారు అందరూ. అలాగనే ఇక్కడ ద్రాక్షారసాన్ని ఇస్తూ ఉంటారు. అలాగే ఆడ మగ ఇష్టానుసారంగా లేనట్టుగా మద్యము తాగే అలవాటుతో ఆ రోజుల్లో న్యాయాధిపతుల కాలంలో, అప్పుడు కాలంలో కూడా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు కాలంలో కూడా అదే పరిస్థితి. ఆడపిల్లలు కూడా మందులు తాగే పరిస్థితికి వచ్చేసారు. కనుకనే ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, డైరెక్ట్ గా చెప్తున్నాడు, ద్రాక్షారసము తాగొద్దు, మద్యాన్ని కూడా తాగొద్దు. నువ్వు తాగకుండా నువ్వు జాగ్రత్తగా ఉన్నట్లయితే నువ్వు అపవిత్రమైన దేనినైనా నువ్వు తినకూడదు. అంటే ఎలాంటి మాంసాహారాలు, అపవిత్రమైన జంతువులు మాంసాహారాలు కూడా నువ్వు తినడానికి వీల్లేదు అన్ని కండిషన్స్ పెడుతున్నాడు ఆ దూత. దేవుడు ఆ దూత ద్వారా కొన్ని కండిషన్స్ పెట్టి మరి ఆ ప్రవక్త అయినటువంటి సంసోన్ని మరి తీసుకురావడానికి సిద్ధపాటు చేశాడు. కనుక మళ్ళీ ఒక మాట చెప్తున్నాడు ఏమనంటే, దేనినైనా తినకుండా నీవు గర్భవతివై కుమారుని కంటావు, ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్ గా నీకు కుమారుడు పడతాడు. ఒక దేవుడు చెప్పిన మాట ఏది నిరర్థకమో కాదు. ఆకాశము భూమి గతించిపోతాయి, కానీ నా మాటలు ఎన్నడూ గతించు అని చెప్తున్నారు. కనుకనే ఆయన చెప్పినట్లుగా ఖచ్చితంగా నీకు మగబిడ్డ పడతాడు. అయితే ఆ బిడ్డ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీజు చేయబడిన వాడై, అంటే మంగళ కత్తి వేయకూడదు అని ముందు దాంట్లో, నువ్వు గర్భవతి వై కుమారుని కందువు, అతడి తల మీద మంగళ కత్తి వేయడానికి వీల్లేదు. అంటే ఆయనకి క్షవరం చేయడానికి, కటింగ్ చేయడానికి వీల్లేదు. ఆ తల నాజీజు చేయబడింది అంటే దేవుని కొరకు. ఎందుకు అంటే ఆ తలలోనే అతని బలాన్ని పెట్టాడు దేవుడు. దేవుడు ఏం చేశాడంట, ఆ తలలోనే అతని బలము శక్తి ఉంది. అందుకే అంటున్నాడు, పుట్టింది మొదలుకొని నువ్వు మంగళ కత్తి వేయడానికి వీల్లేదు, నేను చెప్పినట్లుగా నువ్వు పెంచాల్సిందే బిడ్డని అని చెప్పి ఆమెతో చెప్పి అంటున్నాడు. నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షింప మొదలు పెట్టునని ఆమెతో చెప్తున్నాడు. ఎందుకో తెలుసా, ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీలందరూ కూడా బంధింపబడి ఉన్నారు. అనేకమైన శ్రమలకు గురి అవుతున్నారు. ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ దేవుడు లేకుండా బ్రతుకుతున్నారు. వారి చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించడానికే నీ గర్భాన దేవుడు ఒక బిడ్డని ఇస్తున్నాడు. మనకి బిడ్డల్ని ఇచ్చాడంటే దేవుడు ఏదో ఒక ఆలోచన ఉంటది. వాళ్ళు దేవుని మార్గంలో పెంచాలని, దేవుని కొరకు జీవించాలి, ఇతరులకు సహాయపడే బిడ్డలుగా ఉంచాలి. వారు అనేక విధాలుగా ప్రేమ అనేది వారిలో ఉండాలి. వారి ఎటువంటి లోకానుసారమైనవి ఏమీ లేకుండా వారిని పెంచాలి. చూడండి, ఏకబేద్ ఏం చేస్తుందండి, తన మోషే పుట్టిన కుమారుడిని ఆ యొక్క జమ్ము పెట్టెలో పెట్టి మరి ఆ యొక్క నైలు నదిలో వదిలేసేటప్పుడు మరి ఏమవుతుంది, అది ఫరో కుమార్తెకే చిక్కుతుంది. ఎవరికైతే చిక్కకూడదో వారికే చిక్కుతుంది. ఆ పెట్టె తిరిగినప్పుడు అందులో ఉన్న బిడ్డను చూసి ఆ ఫరో కుమార్తె చాలా బాగా ఉన్నాడని చూసి ముచ్చట పడే పెంచుకోవడానికి మళ్ళీ ఏ తల్లి అయితే మరి ఏకబేదు మోషే తల్లిగారినే మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, మరి బిడ్డల్ని పెంచడానికి దేవుడు చక్కటి కండిషన్స్ పెట్టినప్పుడు ఆ స్త్రీ విని ఆ కండిషన్ చూసి భయపడలేదు. మనం ఎప్పుడు ఎవరికైనా కొన్ని కండిషన్స్ పెట్టామంటే మన పిల్లలే మన మాట వినట్లేదు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పినప్పుడు వాళ్ళకి నచ్చినవే చేయాలనుకుంటారు, కానీ మనకి నచ్చినవి చేయాలని వాళ్ళు అనుకోరు. ఎందుకంటే నీకేం తెలియదు అని అంటారు. కానీ ఆ బిడ్డ ఏం చేసిందంటే, మనోహ భార్య కూడా ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్న స్త్రీగా ఉండగనక ఆ మాట వినిన వెంటనే ఏం చేసిందంటే, ఆమె ఏం చేసింది, అక్కడి నుంచి తన భర్త దగ్గరికి వచ్చేసిందండి. తన భర్త ఎక్కడో పని చేస్తూ ఉన్నాడు. మనోహర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆమె అంటుంది, దైవజనుడు నా యొద్దకు వచ్చాను. తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు నా యొద్దకు వచ్చాను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను.
అని చెప్తుంది భర్తకి. ఏమనంటుందంటే, ఏమయ్యా అది నమ్మింది కనుకనే భర్త దగ్గరికి రాగలిగింది. నమ్మకపోతే అది చాలే ఎందుకు, ఎవరో వచ్చి మనకు చెప్పారు, మనకు అవసరమా, మనం ఇన్ని కండిషన్స్ తో నాకు బిడ్డ పడతాడా, మనకెందుకులే అని ఊరుకోలేదండి ఆమె. ఎందుకంటే బిడ్డ కోసం ఎదురు చూస్తుంది. ఆ నిందను పోగొట్టుకోవాలని దేవుని పాదాల దగ్గర పడి ప్రార్థిస్తున్న స్త్రీ ఆమె. అందుకని ఎదురు చూస్తుంది దేవుని కొరకు, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తుంది. కనుకనే ఏం చేసిందంటే, ఆ దూత చెప్పిన మాటలు నమ్మింది కనుకనే ఏం చేసిందంటే, పరిగెట్టుకొని తన భర్త దగ్గరికి వచ్చి తన భర్తతో పంచుకుంటుంది. ఏమంటే, దైవజనుడు దగ్గర అంటుంది, దైవజనుడు అంటుంది. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన జనాంగం అని నమ్ముతుంది ఆ దూతని. వచ్చిన వారు ఎవరా అని గ్రహించగలిగిన మనసు నీకు ఉండాలి. వచ్చిన పలానా చాలా మంది వస్తుంటారు, దైవజనుల పేర్లు చెప్పుకొని, దేవుని పేర్లు చెప్పుకొని, మేము పలానాకి వారమని, పలానా అని ఎంతో మంది దేవుని సేవ రూపంలో మన దగ్గరికి వస్తుంటారు. కానీ నిజమైన దైవజనుడు ఎవరో, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన సేవకుడు ఎవరో మనం గ్రహించగలిగిన హృదయం మనకు ఉండాలి. అటువంటి జ్ఞానం ఉండాలి. దేవుని యందు భయభక్తులే జ్ఞానానికి మూలం, తెలివికి మూలం. మరి ప్రభు చెప్తున్నాడు కనుక అటువంటి తెలివి జ్ఞానము మనకు ఉండాలంటే నీ దగ్గర ఏముండాలంటే దేవుని యొక్క వివేకము కలిగిన ఆత్మ ఉండాలి. వచ్చిన వారు దైవజనుడా లేదా మామూలు జన్మ అని గ్రహించగలిగిన మనసు. మనం ప్రార్థన చేస్తున్నాం కదా, వినగలిగిన చెవులు, గ్రహించే మనసు కావాలి. ప్రభువా నిజంగా నువ్వు గ్రహించే మనసు నీకు కావాలన్నప్పుడు, నువ్వు దేవుడిని అడిగినప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చి చెప్తున్న వారు ఎవరో గ్రహించగలిగి. అందుకే అంటుంది ఏమనంటే, అతని రూపము దేవదూత రూపమై పోలినదై బిక్కిలి భీకరముగా ఉండేది. ఎప్పుడు ఆమె దేవదూతలు చూసి ఉండలేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ న్యాయాధిపతి కాలంలో ఇష్టానుసారంగా ఆ బిడ్డ జీవిస్తూ ఉంటున్నారు అందరూ కూడా. కానీ ఈ మొక్కతే భయభక్తులు కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తుందేమో, దేవుని దూత అని గ్రహించగలుగుతుంది. అతని రూపాన్ని గ్రహించింది, రూపాన్ని స్టడీ చేసింది, అతని యొక్క మాటలన్నీ స్టడీ చేసింది, చేసి అంటుంది దైవజనుడని గుర్తించింది. దేవుని రూపం, దేవదూత రూపం కలిగి చాలా భయంకరంగా, మిక్కిలి భీకరంగా, గంభీరంగా ఉన్నాడు అతను అని చెప్తుంది. అయితే అప్పుడు అని చెప్పి అతని రూపం ఉందని చెప్పాను. అప్పుడు అతను అంటున్నాడు, మనోహ అన్నారు, అతడు ఎక్కడి నుంచి వచ్చానో నేను అడగలేదు, అతను తన పేరు నాతో చెప్పలేదు. ఏమని చెప్తుంది, అతను ఎక్కడి నుంచి వచ్చాడో కూడా నేను అడగలేదు, మరి అతను మరి పేరు కూడా నేను అడగలేదు. మనమైతే ఎన్నో ప్రశ్నలు వేసి అడుగుతాము కదా, కానీ ఎంత అంటే దేవుని యందు ఎంత భక్తి కలిగి ఉందో చూడండి. వచ్చిన వాడు దైవజనుడని గ్రహించింది కనుక మరి ఇంకా అడగవలసిన పని లేదని అడగలేదు. తన పేరు ఎక్కడి నుంచి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నాకే ఎందుకు చెప్తున్నావు, నాకే కుమారుడు, ఎంతో మంది గర్భం లేని వారు ఉన్నారు కదా మా పట్టణంలో, అంతమంది దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికే వచ్చి ఎందుకు చెప్తున్నావు, నీ పేరేంటి, నీ ఊరేంటి, ఇదేంటి అని మనం క్వశ్చన్స్ ద్వారాగా మనం ఎప్పుడు అడుగుతూ ఉంటాం. ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, నన్ను అడిగే అధికారం మనకు లేదు. ప్రభువు మనకి ఒక విషయం చెప్పారంటే, ఇది నాకే ఎందుకు చెప్పావు ప్రభువా, ఇది నాకే ఎందుకు జరిగింది ప్రభువా, నాకే ఎందుకు ఇలా బాధ కలుగుతుంది ప్రభువా అని అడిగే హక్కు మనకి లేదట. ఎందుకంటే మనకు మనముగా ఈ లోకానికి రాలేదు, మనకు మనముగా మన జీవితాన్ని మనం సమకూర్చుకోలేదు. ఎందుకంటే మనకు ఆయన ఇష్టపడి ఆయన చేతులతో మనం నిర్మాణం చేసి లోకంలోకి తీసుకొచ్చాడు. నీ తల్లి గర్భాన నిన్ను వేసాడంటే నీ పట్ల ఆయనకి ఏదో ఒక ప్రణాళిక ఉంటది. కనుక ప్రభువా నాకేనా ఈ బాధలు, నాకేనా ఈ కష్టాలు, నాకేనా 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 అని చెప్పి మనలో అందరము కూడా మన ప్రభువుని ప్రశ్నించేవారుగా ఉంటాం. కానీ ఈమె ప్రశ్నించలేదంట. అందుకంటే తన భర్తతో అతని ఊరి పేరు గాని అతని పేరు గాని నేను అడగలేదు. కానీ ఆయన చెప్పాడు ఏమనంటే, నీవు గర్భవతివే, కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమునే కాని మద్యమునే కాని త్రాగకుండము, అపవిత్రమైన దేనిని తినకుండము, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడని వాడే ఉండెనని నాతో చెప్పినను అని. ఏ విషయాలైతే ఆ దూత మరి ఆ మనోహ భార్యకి చెప్పిందో అవన్నీ కూడా తన భర్తతో చెప్పింది. అంటే ప్రతి విషయము భర్తతో ఏకీభవించిన స్త్రీ. అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా కనిపెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నారు బిడ్డల కోసం. అనేక విషయాల్లో ఇద్దరు కూడా ఒకే మనసు కలిగిన వారే జీవించారు. కనుకనే ఆ ప్రతి మాట
ప్రతి మాట కూడా ఏం చేస్తుందంటే భర్తకు వివరిస్తూ ఉంది తన దూత ఎలా మాట్లాడాడో. అయితే అప్పుడు ఏమంటున్నాడంటే మనోహ చెప్తున్నాడు. అందుకు మనోహ ఏం చేశాడంటే, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. భార్య చెప్పిన మాటలు విని కొట్టేయలేదు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు మగవాళ్ళు, ఎవడో వచ్చి ఏదో చెప్తాడు, అవన్నీ నువ్వు వినేస్తావు, వినేసి మా దగ్గరకు వచ్చి చెప్తున్నావు, ఇదేం మాకు అవసరమా, మనకు అక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఇటు ఎన్ని కండిషన్లు ఎవరు పెడతారే, దేవుడు ఇస్తే డైరెక్ట్ గా ఇచ్చేస్తాడు తప్ప ఇలాంటి కండిషన్లు ఏం పెట్టరు అని చెప్పి కొట్టేస్తారు మన ఇంట్లో మగవాళ్ళు. కానీ మనోహ అలా అనలేదు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అతను. దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నాడు. కనుకనే భార్య చెప్పిన మాటలు అంటే భార్యను ప్రేమిస్తూ ఉన్నాడు. చాలా మంది భార్యను ప్రేమించలేకుండా ఉంటారు కనుక వాళ్ళ మాటలన్నీ ఏం చేస్తారంటే కొట్టివేస్తూ ఉంటారు. భార్యను ప్రేమించేవాడు ఏం చేస్తాడు, ఆ మాటలు వింటాడు, అది నిజముగా దేవుని చెప్పినవా లేదా లోకానుసారమా అని ఆలోచించి దాని ప్రకారంగా జీవిస్తాడు. కనుకనే ఏం చేశాడంటే భార్య మాటలు కొట్టేయలేదు, కానీ అవన్నీ మనసులో పెట్టుకొని ఏం చేశాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి, ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా, పుట్టిన బిడ్డని ఎలా పెంచాలి, ఏమేమి నేర్పించాలి, ఎంత భక్తిగా ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడంటండి. ప్రార్థన చేస్తున్నాడు. ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పించు. మాకు అంటే మా ఇద్దరికి, నాకు అని అనలేదు ఆయన. మనం ప్రతి వచనం మనం చదువుకుంటూ వెళ్తే దేవుడు మనకి అనేక విషయాలు తెలియపరుస్తూ ఉంటాడు. మా ఇద్దరికి నేర్పించయ్యా. పుట్టిన బిడ్డ తల్లిదొక్కదే బాధ్యత కాదు, తండ్రి వరకే కాదు, ఇద్దరు కలిసి పెంచాలి. వాళ్ళు దేవుని మార్గంలో నడిపించాలంటే ఇద్దరు ఒకటే ఏక శరీరాలుగా ఉన్నారు కనుక, ఏక మనస్సు కలిగి ఉంటారు కనుక, వారి ఏకత్వంలో జీవించి ఏక దేవుణ్ణి గురించి వారు చెప్పి దేవుని మార్గంలో నడిపించాలి. అందుకనే అంటాడు, అవి ఎలా నేర్పించాలో, ఎలా పెంచాలో మరి మాకు నువ్వు నేర్పించు, మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాకు వేడుకొనగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడంటండి. ప్రార్థన ఆలకించను కనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించను. రెండవసారి మళ్ళీ ఎవరికి కనిపించాడు, మనోహ ప్రార్థన చేస్తున్నాడు. మనోహ ప్రార్థన చేస్తే మనోహ కదా కనిపించాలి, మనోహ కదా అడిగాడు. కానీ ఆయన ప్రార్థనలో ఒక మాట అడిగాడు కదా, మాకు అన్నాడు. అంటే మా ఇద్దరికి అని చెప్పాడు. అందుకని దేవుడు ఏం చేశాడు, మొట్టమొదటి దూతను పంపించినప్పుడు మనోహ భార్యకే కనిపించాడు. రెండవసారి కూడా ఆమె పొలంలో పనిచేస్తూ ఉండగా ఆమెకు మరలా రెండవసారి కూడా అక్కడ కూడా దూత కనిపించాడు. చూసారండి. ఎందుకంటే ఒక స్త్రీని గురించే, బిడ్డను ఈ లోకానికి తీసుకురావాలంటే స్త్రీ చాలా ఇంపార్టెంట్. చాలా మరి నేను ఎక్కువ అనుకుంటారు భార్యాభర్తలు, నేను యజమానుని అంటారు. కానీ ఇద్దరు సమానులే ఆయన దృష్టిలో. అందుకనే కేవలము భర్తకు సాటైన సహాయంగా ఉండడానికి అతని ఎముకలో నుంచే తీశాడు గంప, రెక్కలో నుంచి తీశాడు, గాని మరి వేరొక చోట నుంచి మట్టి నుంచి తీసి చేయలేదుగా. అందుకనే ఏం చేశాడంటే ఆమెకు మళ్ళీ పొలంలో కనిపించినప్పుడు ఏం చేస్తుంది, కూర్చొని దేవుని దూత ఆమెకు దర్శించను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు. అక్కడ మనోహ గారు లేరు. అంటే భర్తకి ఎంత సాటైన సహకారిగా ఉంది మనోహ భార్య. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంది. దేవుని ఆశీర్వాదం కోసం ఎదురు చూసే స్త్రీగా ఉంది. భర్తతో ఏకీభవించి ప్రార్థన చేసే స్త్రీగా ఉంది. భర్తతో కలిసి పని చేసే స్త్రీగా కూడా ఉంది. భర్త లేకపోయినా సరే ఆ పనిని, ఆ పొలంలో పని చేస్తుంది. అయ్యా నేను ఎందుకు ఈ ఎండలో వెళ్ళి పని చేయాలి, నా భర్త చేసుకుంటాడులే, నేను ఇంటి దగ్గర హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చులే అని అనుకోలేదు. అందుకనే పొలంలో పనిచేస్తుంది. ఈ రోజు పొలంలో పనిచేసేవారు కావాలి ప్రభువుకి. పొలం అంటే సంఘములో, పొలం అంటే దేవుని సన్నిధిలో పని చేసేవారు, దేవుని వాక్య పరిచర్య చేసేవారు ఆయనకి కావాలి ఆయనకి. అందుకనే నువ్వు పని చేయాలి. మనం పనికత్తెలము, దేవుని పని చేసే వారం, మన సేవకులం కాదు, పనివారం, దేవుని కొరకు వాడబడుతున్న వారం, దేవుని కొరకు మరి ఆయన మరి పనిలో చిన్న భాగస్వాములు మనం.
అందుకనే ఆమె చేస్తుందంటే, ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని పనిలో చిన్నదైనా సరే మనం చేయాలి. ఆరాధన చేసి ఆయన్ని తృప్తిపరచాలి. ప్రార్థించడం ద్వారా మరి ఆయనను మరి సమీపముగా వెళ్ళిపోవాలి. మరి మరి అలాగే మరి మరి విజ్ఞాపనల ద్వారా మన విన్నపాలన్నీ ఆయన పాదాల దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. వాక్యము ద్వారా ఆయనకు సమీపంగా వెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా పనులేనండి. పొలంలో చిన్న చిన్న పనులు. పొలంలో ఒక మరి పంట పండాలంటే దాన్ని దున్నాలి, దానిలో ఉన్న రాళ్ళు రప్పలు ఏరి పారేయాలి, దానిలో విత్తనాలు చల్లాలి, అప్పుడు కదా దాన్ని నీరు పెట్టాలి, కలుపులు తీయాలి. చాలా పెద్ద పని ఉంటుంది ప్రాసెస్. ఇన్ని పనులు చేస్తేనే అది ఫలిస్తుంది. అలాగే ఒక్క ఆత్మను రక్షించేటప్పుడు నువ్వు చేయవలసిన పనులు ఎన్నో ఉంటాయంట. చిన్న చిన్నదే, చిన్న పని చాలు. ఒక్క బిడ్డ మనసులో ఒక్క విత్తనం పడితే చాలు, అది మొలకెత్తి నాటపడుతుంది. అందుకే దేవుని పరిచర్య చేయడానికి అందరు పనివారు కావాలి. కోత విస్తారంగా ఉంది నాకు, కానీ పనివారు కొద్దిమందే అని చెప్తున్నారు లోకాభక్తుడు. కొద్దిమంది ఉన్నారు. ఆ పొలంలో పని చేస్తుందంట ఆమె, భర్త లేదంట. ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఏం చేసిందండి, పక్కన పెట్టింది ఆ పనిని. ఈ పని అయిపోతే వెళ్తానులే భర్త దగ్గరికి అనుకోలేదు. తక్షణమే, అంటే ఆన్ ది స్పాట్. రక్షణ అనేది ఎలా వస్తుంది తెలుసండి? స్పాట్ లో వస్తుందండి. మనం ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థించడం వల్ల కాదు. మార్గం అనేది తక్షణంలో మొదలవుతుంది, క్షణంలో మొదలవుతుంది. జక్కయ్యకి క్షణంలోనే, జక్కయ్య ఎప్పుడైతే ప్రభు చూశాడో, దిగు అన్నాడో త్వరగా దిగాడు. అంతే, వెంటనే రక్షణ వచ్చేసింది. జస్ట్ అప్పుడే తనకి ఏం చేసింది, ఆ దూత మరలా కనిపించిన వెంటనే ఏం చేసిందండి, ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పాను. మళ్ళా భర్త ఎక్కడ పని చేస్తున్నాడో అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళాగా బండ్ల మీద వెళ్ళిపోయిందా, ఆటోల మీద వెళ్ళిందా, దేని మీద వెళ్ళింది? పరిగెత్తి వెళ్ళిందండి. దేవుని కొరకు బలం పొందుకున్న వారు పరిగెత్తి అలయక సొలయక వెళ్ళకుంటారంటే బలంగా ఉంటారటండి. పరిగెత్తిందటండి. పరిగెత్తి మగ్గలేని మరి ఆ చీకటితో ఉన్నప్పుడే పెందల కననే ఆ సమాజ దొడ్డు దగ్గరికి వెళ్ళి సమాజ దొడ్డని కూడా చూడకుండా పరిగెత్తింది. ఎక్కడికి? శిష్యులు ఉన్న చోటికి. ముళ్ళు గుచ్చుకుంటాయా, పాములు ఉంటాయా, పదులుంటాయా, తేళ్లుంటాయా, జర్లుంటాయా అని కూడా ఆలోచించలేదు. దేవుని మీద ఆశపడు వారు ఎలా ఉంటారంటే దేవుని కొరకు పరిగెత్తేవారుగా ఉంటారు. పరిగెత్తిందంటండి. పరిగెత్తి వెళ్ళంటుంది, ఆ రోజున నాకు కనిపించిన వ్యక్తి మరలా వచ్చి ఉన్నాడండి అని చెప్పింది. అప్పుడు మనోహ లేచి అతని భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అడుగగా అతడు నేనే అనెను. వెంటనే, అంటే దేవుని మాటలు వాళ్ళ హృదయంలో ఎలాగ నిలిచి ఉన్నాయో చూడండి. ఎందుకు వాళ్ళిద్దరికి దేవుడు మరి బలమైన సంసోన్ని ఇవ్వాలనుకుంటున్నాడంటే వాళ్ళలో ఉన్న మంచి మంచి లక్షణాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇష్టం చూడండి. మనమైతే పట్టించుకోం, వదిలేస్తాం. ఏదో ఒక రోజు చెప్పాడులే వదిలేస్తాం. రెండోసారి వచ్చాడులే, అబ్బా ఎప్పుడేం వెళ్తాం, ఎండగా ఉంది, పరిగెట్టి నేను వెళ్ళలేను ఇప్పుడు. కానీ భర్త కూడా పని వదిలేసి వచ్చి నా భార్యతో చెప్పిన దైవజనుడు నీవేనా, మాట్లాడిన మనుషుడు నీవేనా అని అడిగినప్పుడు అతడు నేనే అనెను. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపుమని మనవి చేయగా, ఆ యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. మరలా గుర్తు చేశాడు, కండిషన్ గుర్తు చేస్తున్నాడు. ఏమనంటే, ఎప్పుడు ఆ బిడ్డ ఎలాంటి వాడు అవుతాడు, ఏమేం కార్యాలు చేస్తాడు నాకు కూడా చెప్పు అంటే ఆ దూత చెప్పలేదు. చెప్పకుండా ఏమంటున్నాడంటే, నేను ఆ స్త్రీతో చెప్పినదంతా ఆమె చెయ్యాలి. ఏం చెప్పాడు? నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఈ రోజున ఒక బిడ్డను మనం కనేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో, ఒక ఆత్మీయంగా ఒక ఆత్మను రక్షించేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా నువ్వు ఉండాలి. మన ప్రవర్తన, క్రియలు, మన మాటలు, మన యొక్క అన్ని విషయాల్లో కూడా ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఇష్టమైన విధముగానే ఉంటేనే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీకు అన్ని విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. కనుక ఏం చెప్తున్నాడంటే, ఆమెకి చెప్పిన మాటలు ఆమె చెయ్యాలి. చెప్పిందంతా ఆమె చెయ్యాలి. ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండి ఊరుకోలేదు. ఏంటంట, నువ్వు ద్రాక్షారసమునైనను మద్యమునైనను ముట్టడానికి వీల్లేదు. మరి దేన్ని కూడా, అపవిత్రమైన దేనిని కూడా నువ్వు తినడానికి వీల్లేదు.
ఇన్ని కండిషన్స్ పెట్టాడు కదా, అవన్నీ ఆమె చేసినప్పుడే నేను చెప్పింది నెరవేరుతుంది. చూసారండి ఎంత చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు. అదిగో ఆమె ద్రాక్షావళిన పుట్టినదేది తినకూడదు. మళ్ళా చెప్పాడండి ఏమనంటే, ఆమె ద్రాక్షావళి నుండి పుట్టిన ద్రాక్షారసము గాని మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనిని తినకూడదు, నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకొనవలెనని మనోహతో చెప్పాను. అంటే మేకపిల్ల మాంసం కూడా తినడానికి వీల్లేదు, గొర్రెపోతు మాంసం గాని కోడి మాంసం గాని మాంసాహారాలు ఏమి తినడానికి వీల్లేదు. మనం అయితే అబ్బో ఇదివరకు కట్టుకోలేము, 40 రోజులు ఏమి తినకుండానే ఉండలేకపోతున్నామే, ఒక్క రోజు ఉండలేమే. అలాంటిది ఆ బిడ్డ 9 నెలలు ఈ భూమిపై తీసుకొచ్చేంత వరకు ఇన్ని కండిషన్స్ కూడా ఆమె చేయాలి మనోహతో చెప్తున్నాడు. కనుకనే దేనిని తినకూడదు. అప్పుడు మనోహ అంటున్నాడు, మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేయుచున్నానని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను, నీవు దహన బలిని అర్పించను ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పించవలెనని మనోహతో చెప్పాను. అతడు యెహోవా దూత అని మనోహకు తెలియదు. మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పసఖ్యము కాదని అనెను. అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్య కార్యము చేసెను. ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠమునున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమైంది. కరెక్ట్ గా ఎంత గొప్ప కార్యం వాళ్ళు కళ్ళెదురుక చేశాడంటే ఆ దూత ఏమనంటే, నువ్వు నాకు మేకపిల్లను సిద్ధంగా అర్పిస్తానని చెప్తే నాకొద్దు, నువ్వు ఏది అర్పించినా నువ్వు దేవునికి అర్పించాలని చెప్పాడు. నువ్వు దేవునికి అర్పించాలి కానీ నేను చెప్పాను కనుక నువ్వు నాకు ఇవ్వడానికి వీల్లేదు. కేవలం అతను దూతగానే వచ్చాను, ఆయన మాటలు నీకు చెప్పడానికి వచ్చాను నేను. కనుక నువ్వు ఏం చేసినా నువ్వు దేవుని పేరిటే చేయాలి, యెహోవా పేరిటే అర్పించాలి అని చెప్పినప్పుడు ఏం చేశాడంటే, మరి మాటలన్నీ తీరిన తర్వాత, మాటలన్నీ అయిపోయిన తర్వాత, అప్పుడు ఒకవేళ నా కుమారుడు పుట్టినప్పుడు మరి నేను సంసోన్ అని పేరు పెట్టమన్నా పెడతాను, అన్ని చేస్తాను అని చెప్పి అప్పుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను సన్మానించినట్లు నీ పేరు ఏంటి అని అడుగుతున్నాడు. మళ్ళీ నిన్ను పిలవాలి కదా, నీ పేరు పెట్టి నేను ప్రార్థించాలి కదా, అప్పుడు నువ్వు నాకు వస్తావు కదా, నాకు బిడ్డ పుట్టిన తర్వాత నీకు నేను మరి కానుకలు బహుమానాలు ఇచ్చుకుంటానని చెప్పినప్పుడు అతను అంటాడు, నా పేరు ఎందుకు అడుగుతున్నావు? ఉన్నవాడను అనువాడను, ఆయనకు పేరు లేదండి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాడు. అనువాడు, నీ అనువాడు అతను, నీ కొరకు పుట్టినవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చినవాడు, నేను పాపంలో నుంచి విడిపించడానికి వచ్చినవాడు ఆయన. ఉన్నవాడు అనువాడు పేరు అడుగుతావా నువ్వు? నీకు బిడ్డనిస్తానని డైరెక్ట్ గా నా ద్వారా నీకు కబురు పంపించిన దేవుని పేరు నువ్వు అడగగలవా? మనం అడగడానికి వీల్లేదండి. నాకే ఎందుకు నువ్వు బిడ్డలు ఇచ్చావని నువ్వు అడిగావా? నాకే ఇంత ఆస్తి ఎందుకు ఇచ్చావు ప్రభు అని అడిగావా? నాకే ఇంత ఆరోగ్యం ఎందుకు ఇచ్చావు ప్రభు అని అడిగావా? అవన్నీ అడగలేనప్పుడు ఇవ్వలేనిది నువ్వు ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు నీకు కష్టం వచ్చినప్పుడు ఈ కష్టం నాకే ఎందుకు వచ్చిందని అడుగుతున్నావు? ఇవన్నీ అడగలేని హక్కు నువ్వు, ఇది అడిగే హక్కు కూడా నీకు లేదు. నన్ను ఎందుకు ఇలాగా పుట్టించావు, నన్ను ఎందుకు ఇలా బ్రతికిస్తున్నావు అని అడిగే హక్కు మనకి లేదంటాను. ఎందుకంటే మేము అడిగితే పుట్టలేదు. మనం ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఇష్ట ప్రకారంగా, ఆయన పని కోసం, ఆయన కొరకు పుట్టించుకున్నాడు మనల్ని. ఎక్కడో అన్యుల గర్భాన పుట్టిన మనము ఈ రోజున ఈ ఆన్లైన్ ద్వారా కలుసుకొని దేవుని వాక్యాలను వింటున్నాం, ధ్యానిస్తున్నాం, ఆయనకి సమీపంగా జీవిస్తున్నామంటే అది మన ఇష్టం కాదు, దేవుని చిత్తం నెరవేరగా ఆయనకి ఇష్టపడి పనివారిగా మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఉన్నవాడు పేరు అనువాడు పేరు అడుగుతావా నువ్వు? నీకు బిడ్డని ఇస్తానని చెప్తే పేరు అడుగుతావా? ఏంటి మనకు బిడ్డలు ఇమ్మని ఆడ మగ అడుగుతాం కానీ ఈ బిడ్డని ఎందుకు ఇచ్చావని అడిగామా ఎప్పుడైనా? అడగడానికి వీల్లేదు. ఇంత ఆస్తి నాకు ఎందుకు ఇచ్చావు, ఇంత చక్కటి గృహాన్ని నాకు ఎందుకు ఇచ్చావు అని అడిగామా? ఇంత బంగారం వేసుకుంటున్న ప్రభు నాకు ఎందుకు ఇచ్చామని అడిగామా? తినడానికి ఏ లోటు లేకుండా ఇంత డబ్బు మాకు ఉంది అడిగావా? మనకన్నా పేదవారు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకన్నా నన్ను అంత బాగా పుట్టించావే, ఏనైనా నాకే ఎందుకు ఇంత ఆశీర్వాదం ఇచ్చావని అడిగావా?
అడగలేదే. ఆశీర్వాదం ఇచ్చినప్పుడు అందుకున్న నీవు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఏదొచ్చినా ఇది కూడా దేవునికి ఇష్టమై వచ్చిందని మనం నమ్మాల్సిందే. కనుకనే అందుకనే చెప్తున్నాడు దేవుడు ఏమంటే, అది అక్కడ అద్భుత కార్యం జరిగించాడంటే ఏంటంటే ఆ దూత యొక్క ఆశ్చర్య కార్యం చేశాను. మనోహ అతని భార్య చూచుచుండగా అక్కడ అగ్ని జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశానికి ఎగిసి పడేలాగా అక్కడ ఎప్పుడైతే దహన బలి ప్రభు పేరట అర్పించినప్పుడు వెంటనే అక్కడ అగ్ని జ్వాలలు పుట్టాయట. ఆ అగ్ని జ్వాలల్లో వచ్చిన ఆ దూత ఏంటంటే పరమునకు అంటే ఆకాశమునకు ఆరోహణమవుట వాళ్ళిద్దరూ చూశారు. డైరెక్ట్ గా ఈ భూమి నుంచి పరలోకం వెళ్ళిపోవడం వాళ్ళిద్దరూ చూశారటండి. ఇంతకంటే గొప్ప అద్భుత కార్యం ఇంకేమని చేయగలరండి? ఇంకా అంతకన్నా ఏం కావాలి? దేవుడు మాటలు నెరవేరుస్తాయని చెప్పుకోవడానికి. భూమి ఆకాశం గతించిపోతాయి, నువ్వు నేను గతించిపోతాం, కానీ ఆయన ఇచ్చే మాట ఎప్పుడు కూడా నెరవేరకుండా గతించదు. ఏ మాటలు పేతురుతో అబద్ధం ఆడతామంటే అబద్ధం ఆడాడంతే. పేతురు గ్రహించలేకపోయాడు. అయ్యో ప్రభువా, నేను అబద్ధం ఆడను, నీకోసం ప్రాణం ఇస్తానన్నాడే గాని దేవుడి నోటి నుంచి వచ్చింది ఖచ్చితంగా నేను అబద్ధం ఆడతానేమో, ఎప్పుడు ఏ సమయంలో ఆడతానేమో, ప్రభువా అది ఆడకుండా నాకు కాపాడు తండ్రి అని ప్రార్థించాల్సిన పేతురు నీకోసం నేను ప్రాణమే ఇస్తానన్నాడు. కానీ ప్రభు చోట్లోంచి ఒక్కసారి బయటకు వచ్చిందంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కనుక వెంటనే వాళ్ళు చూస్తూ ఉండగానే మళ్ళీ ఇంకా ప్రత్యక్షము కాలేదంట. అప్పుడు ఆ తర్వాత యెహోవా దూత మరలా మనోహకును అతని భార్యకును ఇక ప్రత్యక్షం కనబడలేదు. ఇంకా వెంటనే ఆవిడ కన్సీవ్ అయిపోయింది. అప్పుడే కన్సీవ్ అయిపోయిన వెంటనే మరి ఇంకా ఇంకెప్పుడు కనబడలేదట. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని మనము దేవుని చూచి తిను కనుక మనము నిశ్చయముగా చనిపోవడమని అతని భార్యతో అనగా, ఏమంటున్నాడంటే దేవుని చూసిన వారు ఎవరు బ్రతకరట. దేవుణ్ణి చూసిన వారు ఎవరు బ్రతకరే. మనం డైరెక్ట్ గా అగ్ని జ్వాలల్లో నుంచి మరి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా పరానికి వెళ్ళిపోయాడు కనుక మన దేవుని చూసేసాము కనుక మనం ఇంక బ్రతకం, మనం చచ్చిపోతామని మనోహ అంటే నిజంగా ఆ స్త్రీ ఎంత ధైర్యవంతురాలు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ధైర్యం కలిగి ఉంటది, తిరిగిదనే ఆత్మ ఉండదు. ఎందుకంటే భర్తను ధైర్యపరిచింది. ఏంటయ్యా మనం ఎలా చనిపోతామయ్యా, మనకి బిడ్డ పుడతాడని చెప్పాడు కదయ్యా, అతడు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడుతాడని చెప్పాడు కదయ్యా, నువ్వు మనం చనిపోతామని ఎలాగనుకుంటున్నావయ్యా? ధైర్యపరిచింది, ప్రోత్సహించింది. బాధ్యత కలిగిన స్త్రీ, దైవభక్తి కలిగిన స్త్రీ చేస్తుంది. ఏంటంటే కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడానికి వీల్లేదు. ఏదో ఒక రోజున దేవుడు మన బలపరుస్తాడు, ఏదో ఒక రోజున మన స్థిరపరుస్తాడు, ఏదో ఒక రోజున మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు అని భర్తకు చెప్పే జ్ఞానము, వివేకము కలిగిన స్త్రీకి ఉండాలి. కనుక ఈ మనోహ భార్య నుంచి మనం నేర్చుకుంటుంది ఏంటంటే మన భర్తకు ఏంటంట సపోర్ట్ గా నిలబడాలి. విధేయత కలిగింది. దేవుడు మాటలు ఏం చెప్పాడో అవన్నీ కూడా మనసులోనే భద్రపరుచుకొని ఆమె గర్భవతి అయినప్పుడు ఏమి తినాలని కోరుకుంటదండి? నిజం చెప్పండి, ఒక స్త్రీకి గర్భవతి అయితే ఎన్నెన్నో తినాలని, రుచులు తినాలని కోరికలు కలుగుతాయి. కానీ ఆమె ద్రాక్షారసాన్ని గాని, మద్యాన్ని గాని, ఏ మాంసాహారాన్ని గాని ఏదైతే దేవుడు అపవిత్రముగా ఎంచాడో దాన్ని ఏది ముట్టకుండా నోరు కట్టేసుకుంది. నోరు కట్టుకోవడం వల్ల ఏమైందండి? తన జీవితం అంతా కూడా దేవుని మాటకు విధేయత చూపించిందండి. తన ఆశలను, కోరికలను ఏం చేసుకుందంటే బంద్ చేసేసుకుంది. తన మనస్సును ఏం చేసింది? కట్టడి చేసేసింది. దేనికి లొంగిపోకుండా, లోకాశలకు లొంగిపోకుండా, నేత్రాశకు లోబడకుండా, చూసినవన్నీ తినాలనిపిస్తుంది, చూసినవన్నీ మరి కొనుక్కోవాలనిపిస్తుంది. దేవుడు అన్ని విషయాల్లోనూ కూడా కట్టడి చేసుకునే స్థిరమైన మనస్సును కలిగిన స్త్రీ మనోహ భార్య. ఈ రోజు నేను మనోహ భార్యగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన మాట ప్రకారంగా నడిచిన భక్తి కలిగిన స్త్రీ ఆమె. అందుకే ఆమె అంటాడు సామెతలు 31:30 ఒక మాట ఉంటది కదమ్మా. 31:30 ఏముంది? ఒక్కసారి చూద్దాం, చూడండి. 31:30 సామెతలు 31:30 భయభక్తులు కలిగిన ఉండండి, నేను తీస్తున్నాను, నేను తీసిన చదవండి లేకపోతే. 31:31 చూడండి. యెహోవా
చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల బట్టి ఆమె పనులు ఆమెను కొనియాడబడును. ఏంటంటే ఆమె చేసిన పనిని బట్టి, దేవుడు మనం చేసిన పనిని బట్టి మనకి జీతం ఇస్తాడు. మన మన భర్తలు అయితే ఉద్యోగాలు చేసి దానికి తగిన ఫలితం జీతం తీసుకుంటారు. కానీ మనము చేసిన పనిని బట్టి మనకి ప్రతిఫలం ఇయ్యదగును. ప్రతిఫలం ఇస్తాడు నీ చేసిన దాన్ని బట్టి. నువ్వు ఏదైతే చేస్తావో, ఎంత పని చేస్తావో అంత పనికి నీవు జీతాన్ని నువ్వు తీసుకుంటావు. అందుకే అంటాడు మరి కీర్తనకారుడు అంటాడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితంగా అనుభవిస్తావు. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటాది. నీ బిళ్ళలు భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. ఇవన్నీ ఏంటి? చేసిన పనిని బట్టి ప్రతిఫలం. నువ్వు ఏదైతే దేవుని కొరకు పని చేస్తున్నావో దాన్ని బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది. నీకే కాదు, నీ బిడ్డలకి ఇస్తాడు. నీ తర్వాత నీ బిడ్డలే ఈ లోకంలో ఉంటారు. నీ బిడ్డలే వారు జీవిస్తారు. వారు బ్లెస్ అవ్వాలి, ఆశీర్వదింపబడాలి. మరి ఏం చేస్తుందంటే యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కొనియాడబడుతుంది. ఏమనంటే ఆమె గురించి జ్ఞానం కలిగి నోరు తెలుస్తుంది, కృపగల ఉపదేశాన్ని బోధిస్తుంది. తన ఇంటి వారి నడకలను, మన ఇంట్లో వారు, మన పిల్లల నడకలను, మన బంధువుల నడకలను, వారి యొక్క మాటలను అన్ని కూడా గ్రహించే హృదయం నీకు ఇస్తాడు దేవుడు. కనిపెడతా ఉంటావు. వివేకం కలిగింది, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉంటదంట. మనోహ భార్య పేరు అందుకే రాయబడలేదు. కానీ ఒక బలవంతుడైన సంసోన్ని ఒక బలహీనరాలైనటువంటి స్త్రీ గర్భాన ఇచ్చాడండి. గర్భాన జన్మింప చేశాడు. కనుక ఆయన మాట విని ప్రకారంగా నడిచే భక్తి ఉంది. దేవునికి ఇష్టురాలిగా మారిపోయిందంట ఈమె. దేవునికి ఇష్టమైన బిడ్డగా మారిపోయింది మనోహ భార్య. కనుకనే మరి కీర్తనకారుడు అంటాడు కదా, 34:7 ఉంటది కదా, దేవుడి మరి 34 కీర్తన 34:27 34:7 అనుకుంటా, గుర్తు రావట్లేదు. 34 చూస్తున్నాను అన్నాను, ఒక్క నిమిషం. 34:7 యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంది. ఆమె రుచి చూసి తెలుసుకుందండి. యెహోవా ఉత్తముడని రుచి చూచింది. నువ్వు రుచి చూచావా? కూరలో ఉప్పు ఎంత ఉందో రుచి చూస్తావు. కూరలో కారం సరిపోయిందో లేదో రుచి చూస్తావు. అన్ని సమపాల్లో కుదిరాయా లేదా కూరలో చూస్తావు. అన్ని సమపాల్లో ఉంటేనే ఆ కూర చాలా చక్కగా తినడానికి రుచికరంగా ఉంటది. అలాగే ప్రభు విషయంలో కూడా, ఆయన చెప్పే పనుల విషయంలో కూడా అన్ని సమపాల్లో నువ్వు ఉంటేనే నీ పనికి ప్రతిఫలం ఇస్తాడట దేవుడు. ఉత్తముడు ఆయన, ఉత్తముడైనటువంటి వ్యక్తికి. అందుకే మరియా ఉత్తమమైన దానిని ఎంచుకునేను, ఏర్పాటు చేసుకునేను అంటది. ఉత్తమమైనది ఏంటంటే ప్రభువుని ఏర్పాటు చేసేసుకుంది. ప్రభు పాదాలనే దిక్కని ఆ పాదాల దగ్గరే వదిలి పెట్టి ఉండలేకపోయింది. ఎందుకంటే ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది మరియా. ఉత్తముడని రుచి చూసుకుంది మనోహ భార్య. ఎందుకంటే నాకు ఈ లోకంలో ఉన్న రుచులు అవసరం లేదు. నేను గర్భవతిగా ఉన్నా అవి తినాలి ఇవి తినాలి అనుకున్నా నాకు ఆ రుచులు నాకు వద్దు. కానీ నా యెహోవా ఉత్తముడని నేను రుచి చూశాను. ఆ రుచి నాకు చాలు, అది నాకు చాలు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నేను ఆయన మాటకి విధేయత చూపిస్తాను. ఉత్తముడని రుచి చూచిందండి. ఈ రోజున మనం ప్రభువుని రుచి చూస్తున్నామా? లేదా పైన మరి పైన వంటకాలు ఉన్నట్లుగా, చాలా మంది వంటకాలు కుదరనట్టుగా అలాగా ఉండడానికి వీలు లేదు అంటున్నాడు ప్రభు. రుచి చూడాలి. రుచిగా ప్రభువుని రుచి చూసిన వారు ఎన్నడూ విడిచిపట్టరంటండి. విధేయత కలిగిన స్త్రీగా ఉంది కనుక అవన్నీ కూడా విడిచిపెట్టేసుకుంది. సామెతలు 16:32 సామెతలు 4:23 చక్కగా ఉంటాయి. తన యొక్క తిండిపోతు గొంతుకు అడ్డ పెట్టుకోమంటాడు. అంటే తినడానికి నువ్వు మరి ఏం చేయాలంటే ఆతృత పడకూడదు. దేవుడు వద్దన్నాడు కదా, మానేయాల్సిందే. దేవుడు తినొద్దని తినకూడదు అంతే. కనుక ఆమె ఏం చేసిందంటే అవన్నీ కూడా ఏం చేసింది, కట్టడి చేసేసుకుందండి. కట్టడి చేసేసుకుంది. వివేచన కలిగిన స్త్రీ, యోగ్యురాలు. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. యోగ్యురాలు తరపు పెనిమిటికి కిరీటం అంటే మరి సామెతలు అనుకుంటా 12:4, సామెతలు 11
లో కూడా ఉంటాయి. యోగ్యురాలు అంటే యోగ్యకరమైనది ఏది యోగ్యమైనదో, ఏది మరి మంచిదో, ఏది చెడ్డదో తెలుసుకున్న జ్ఞానవంతురాలు మనోహ భార్య. ఎందుకంటే సంసోన్ అంత బలమైన కుమారుడిని ఇచ్చింది. దోత పేరు తెలీదు, రూపు తెలీదు, కానీ అతడు దైవజనుడిని గ్రహించింది. తన భర్తకు చెప్పింది, ఏది మంచో ఏది చెడుదో తెలుసుకుంది. జ్ఞానం ద్వారా వివేచన వచ్చింది. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులే జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా ఈమెకు అన్ని విషయాలు తెలిసింది. కనుక ఆమె మరి ప్రార్థించే స్త్రీగా ఉంది. కుటుంబంలో ప్రార్థించే స్త్రీ ఉన్నప్పుడు ఆ స్త్రీ వల్ల కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. తన భర్తతో కలిసి ఆత్మ సంబంధమైన ప్రార్థన చేసింది. ఆత్మ సంబంధమైన ప్రార్థన. ఆ ప్రార్థన ప్రభువును దగ్గరగా తీసుకొని వెళ్ళింది. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. నీ భర్తకి నీ పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉంటది. దేవునితో కలిసి ప్రార్థించింది. చూడండి, ఆకుల ప్రిస్కిల్లా, మీకు వీలైతే మళ్ళా వాళ్ళ కోసం చెప్పాలని ఆశపడుతున్నా. ఆకుల ప్రిస్కిల్లాలు పౌలు గారితో కలిసి ప్రార్థించేవారు, కలిసి జీవించేవారు, కలిసి వృత్తి ప్రకారంగా డేరాలు పుట్టేవారు. అందుకే పౌలు గారు అంత కంఫర్ట్ గా వాళ్ళ ఇంటిలో ఏకంగా 1 సంవత్సరంన్నర ఉన్నారట. ఒక దైవజనుడు ఒక ఇంట్లో ఉండడం మామూలు విషయం కాదండి. ఒక్కరోజు పాస్టర్ గారు వస్తేనే మనకి ఇబ్బంది అవుతుంది, మన పనులకు చేసుకోవడానికి ఆటంకం అవుతుంది. అలాంటిది అన్ని దినాలు వారి ఇంట్లో ఉండడానికి ఎంత కంఫర్టబుల్ జోన్ గా వాళ్ళకి అనిపించింది ఆ ఇల్లు. అలాగా ఇల్లుగాని ఇల్లు ఉండాలి. నీ సేవకులను సేవకులను ఆహ్వానించే ఇల్లుగాను, సేవకులను ప్రోత్సహించే ఇల్లుగాను, సేవకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగాను మీకు ఉండాలి. నిజంగా నాకు నిజంగా ఇది నాకు దేవుడు కొద్దిపాటు ఇచ్చాడు. వైజాగ్ లో ఉన్నప్పుడు మాత్రం అండి నాకు నిజంగా సమృద్ధిగా ఉండేది. పాస్టర్ గారిని పిలిచి భోజనం పెట్టుకునేదాన్ని, పాస్టర్ గారిని పిలిచి మాట్లాడేదాన్ని, పాస్టర్ గారిని పిలిచి జోసెఫ్ నాయుడు గారు కానీ, మా సోరాని పాస్టర్ గారు కానీ, మరి ఎప్పుడు వస్తారో తెలియదు, ఏ సమయంలో వస్తారో తెలియదు. ఆ సమయంలో వచ్చేసేవారు నా ఇంటికి. వస్తూ వెళ్తూ ఉండేవారని. దాని ద్వారా ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. ఓన్లీ దైవజనులు మన ఇంటికి వస్తూ పోతూ ఉండడం వల్ల అనేకమైన విషయాలు కలిసి వాళ్ళతో మాట్లాడతామేమో, అనేకమైన విషయాలు తెలుసుకుంటాం. నా పని పక్కన పెట్టేసుకునేదాన్ని. కనుక అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉండడం వల్ల తెలుస్తుంది. కనుక సేవకులతో సహవాసం చేయటం చాలా ఆశీర్వాదకరం. ఈ స్త్రీ కూడా అంతే, పనులన్నీ పక్కన పెట్టింది. దేవదూత వచ్చినప్పుడల్లా పరిగెట్టేసింది అంతే. నిజమండి, ఈ అదృష్టం మళ్ళీ నాకు ఇక్కడ లేదు. ఒక్కొక్కసారి అడుగుతా, ఎందుకు తీసుకొచ్చా ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి అని. అడిగే హక్కు లేదు కదా, దేవుడు గుర్తు చేస్తాడు మళ్ళీ నాకు. నీకు అడిగే హక్కు లేదు. నువ్వు వెళ్ళిపోవడానికి నువ్వు అడగలేదు కదా. ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళడానికి అడగలేదు, నేనే తీసుకెళ్ళాను. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేసాను, అది నీకు హక్కు లేదు. మనం మర్చిపోతాం కానండి, ఆయన మర్చిపోడండి. నిజంగా నాకు గుర్తు చేశాడు దేవుడు. ఈ మాట నిజమని చెప్తున్నాను. ఏమనంటే, నేను వివాహం అయిన తర్వాత కొత్తలో ఈ కాకినాడ వదిలి వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధపడి వెళ్ళాను. మా అందరిని వదిలిపెట్టి వెళ్తున్నాను, నాకు ఇష్టం లేదు బాబు, నేను వెళ్ళలేను అంత దూరం అని వేదనతో వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలియని ప్రార్థన జీవితం తెలియదు నాకు అసలు, దేవుడు అంటే సరిగ్గా. అలాంటి టైంలో నేను ప్రభువుని అడిగాను, ఏమనంటే, నన్ను నా వాళ్ళ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పడేసావు కదా, మళ్ళీ నాకు ఎప్పటికైనా సరే నా స్వజనుల దగ్గరికి మళ్ళీ నన్ను తీసుకెళ్ళిపో అంతే. అప్పుడు ఆయన అప్పుడు గుర్తు చేశారు నాకు, నువ్వు అడిగిందే కదా. మనం అనుకుంటాం, అప్పుడే అనాలోచితంగా అడిగేస్తాం. అందుకనట ఏది అడిగినా క్లారిటీగా అడగాలంట. అప్పుడు నేర్చుకున్న ఒక సేవకుడు చెప్పారు, ఏది అడిగినా నువ్వు క్లారిటీగా అడగాలి. సతీష్ కుమార్ గారు చెప్పారు నాకు. ఏమనంటే, ఆయన దగ్గర ప్రార్థన చేసుకోవడానికి నేను హైదరాబాద్ వెళ్ళి ఆయన కలిసినప్పుడు చెప్పారు, ఏదైనా సరే నువ్వు క్లారిటీగా అడుగు దేవుణ్ణి, అది ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు దయచేస్తాడు. నీకు తెలిసి తెలియనట్లుగా, దేవుడికి తెలిసి తెలియనట్లుగా, అర్థం కానట్లుగా అడిగితే నీకేమీ జరగదు. ఏది అడగాలన్నా మనస్ఫూర్తిగా, ఇష్టపూర్వకంగా, నీకు క్లారిటీగా అడిగినప్పుడు దేవుడు ఇస్తానంటాడు. అందుకే అంటాడు కదా, నీవు నాయందు నేను నీయందు నిలిచి ఉండి నీ ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను చేస్తాను. మనం అడగాలి దేవునికి. ఆయనే మనలో నిలిచి ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. మనం హృదయంలో ఆయన ఆహ్వానించాం, ఆయన బిడ్డలుగా జీవిస్తున్నాం, ఆయన అంగీకరించి మారు మనసు పొంది రక్షణ మార్గంలో ఉన్నాం. కనుక మనకి ఏది అడిగినా ఇస్తాడు. కనుక అది మనస్ఫూర్తిగా
అప్పుడు మనకి ఏది కావాలో అడగాలి. దేవునికి ఇష్టమైన రీతిలో అడగాలి. దేవునికి నచ్చే ప్రార్థన జీవితం మనకు అడగాలి. సుంకరి ప్రార్థన మన అక్క చెప్పింది కదా, దేవునికి నచ్చిన ప్రార్థన అది. దేవునికి ఇష్టమైన ప్రార్థన అది. మనకి నచ్చిన ప్రార్థన అంటే మనం హెచ్చించుకుంటూ ఆయన కించపరుస్తూ చేస్తే అప్పుడు అడగడానికి వీల్లేదు. కానీ సుంకరు చేశాడే అలాంటి ప్రార్థన, ఆయనకి ఇష్టమైన ప్రార్థన. సిలువలో దొంగ చేశాడే ఇష్టమైన ప్రార్థన. యేసుని రాజ్యంలోకి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత గొప్ప ప్రార్థన చేశాను అది. అలాంటి ప్రార్థన తక్షణమే వెంటనే జవాబిచ్చే దేవుడు మన దేవుడు. కనుకనే ఈమె కూడా అలాంటి ప్రార్థన చేసిందండి. దేవునితో కలిసి ప్రార్థించింది. దేవునితో కలిసి ప్రార్థించింది. కనుకనే ఏం చేశాడంటే చూడండి, మరి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనంలో చదివినట్లయితే 24వ వచనం చూడండి, 23 చదువుతాను చూడండి. అతని భార్య, యెహోవా మనలను చంపగోలని ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపబడదు. ఈ సంగతులన్నీ మనకి చూపించుడు. ఈ కాలమున ఇట్టే సంగతులు నీకు వినిపింపడని ఆమె అతనితో చెప్పి బలపరిచేసింది. దేవుడు అలా చేయలయ్యా, మనం చంపడం, మనం ఆయన చూసాం కదా చచ్చిపోతాం అని అనుకుంటున్నావా, అలా జరగదు అని చెప్పి బలపరిచి ధైర్యపరిచి ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. చూసారండి, దేవుడు చెప్పినట్లుగా 9 నెలలు అంత జాగ్రత్తగా భయభక్తులతో కలిసి ఉంది. కనుకనే తన భర్తకు సహకారిగా ఉంది, కలిసి పనిచేసేదానిగా ఉంది, కనుక కలిసి ప్రార్థించేదానిగా ఉంది, కొరత ఏమీ ఉండదు, ధైర్యపరిచే స్త్రీగా ఉంది, దేవుడు చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపించింది. కనుకనే ఆమె గర్భాన్నిచ్చాడు. మనోహకి ఎందుకు చెప్పలేదు ఈ విషయాలన్నీ? నువ్వు కూడా ద్రాక్షరసం తాగకూడదు, మద్యం తినకూడదు, ఏమి తినకూడదు, ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఒక స్త్రీ ఒక బిడ్డని జన్మనివ్వాలంటే స్త్రీ ఇవ్వాలి. అంత ధన్యత తెలుసండి. చాలా విషయాల్లో స్త్రీకి చాలా దేవుడు ప్రాముఖ్యత ఇచ్చాడు. మరొక జీవిని ఈ లోకానికి తీసుకొచ్చే ప్రాసెస్ లో ఆమెను ఎంతగా స్త్రీకి జన్మ ధన్యమవుతుంది. మరొక జీవికి ప్రాణం ఇచ్చి బయటకు తీసుకొస్తుంది. ఒక పిల్లలు ఈ లోకానికి వస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తీసుకొస్తుంది. నువ్వు నన్ను ఎందుకు కన్నావు, నన్ను ఎందుకు పుట్టావు ఇలాగా అని మనం అనడానికి చెప్పలేదు. మనం ఆ కనే ప్రాసెస్ లో వీలైతే తల్లి ప్రాణం కూడా పోతుంది. అయినా సరే ఆ తల్లి ప్రాణాన్ని కూడా తెగించేసి ఒక ప్రాణిని బయటకు తీసి లోకాన్ని చూపించడానికి, లోకరక్షకుడిని పరిచయం చేయడానికి ఈ లోకానికి తీసుకొని వస్తది. అందుకే ఆ స్త్రీకి అంత ధన్యత. ఒక స్త్రీకి మాత్రమే దేవుడు అటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ రోజు మనందరము స్త్రీలమే. అనేక మంది బిడ్డలకు గర్భాలను ద్వారా బిడ్డలను ఈ లోకానికి తీసుకొచ్చిన వారము. కనుక ఈ విధంగా మన భార్యలాగా మనం కూడా ఉన్నట్లయితే మన బిడ్డలు కూడా అంతగా ఆశీర్వదింపబడతారు. బలమైన బిడ్డ అయినటువంటి ఫిలిష్తీయులను జయించే శక్తివంతుడైనటువంటి బలవంతుడైన సంసోన్ని ఈ లోకానికి తీసుకొని ఒక స్త్రీ రాగలిగిందండి. కనుక మనం కూడా ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని పదే పదే ఎందుకు చెప్తూ ఉంటానంటే ఈ మాట నాకు చాలా ఇష్టం. ఆ చెట్టు అంటేనే నీడనిచ్చేది, చెట్టు అంటే ఫలాలనిచ్చేది, చెట్టు అంటేనే ఆ ఇంటికి సురక్షత ఇచ్చేది. చాలా మందికి సురక్షత ఇస్తారు. చాలా మంది ఎండలో నడిచొచ్చారు, చెట్టు దగ్గర కూర్చుంటారు. అంటే వాళ్ళందరికీ విశ్రాంతినిచ్చేది ఒక చెట్టు. తన బిడ్డలకు నీడనిచ్చేది ఒక చెట్టు, తన బిడ్డలకు ఫలాలనిచ్చేది ఒక చెట్టు. కనుక ఆ చెట్టులాగా మనం ఉండాలి. ఆకు వాడదు అంటే ఆకు పచ్చగా ఉన్న ఆకు పచ్చగానే ఉంటుంది, అది ఎండిపోదు, ఫలమిచ్చు చెట్టు వలె ఉంటది. ఆకు వాడక నీటి కాలువల యోరన నాటబడినదై ఉంటదట. అబ్బా, నీటి కాలువల యోరనంటే దేవుని యొక్క నీటి కాలువల వలన మనం అందరం దేవుని వాక్య పరిచర్యలో వాడబడుతూ ఉంటామంట. ఇంత గొప్ప ధన్యతను దేవుడు మనకిస్తే మనమేమో లోకానుసారంగా ఆలోచిస్తూ లోకరక్షకుడిని పట్టించుకోకుండా లోకరక్షకుడిని అయ్యో నాకేం బాధలు పెట్టాడని చెప్పి బాధపడుతూ మనం అనేక విషయాల్లో దేవునికి సమీపముగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మన హృదయాలు దేవునికి దూరంగా పెట్టుకుంటూ జీవిస్తున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. మన భార్యకున్నటువంటి జ్ఞానము, వివేకము, వివిధేయత ఇవన్నీ కూడా మనకి ఉండాలని ప్రభు కోరుకుంటూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.